హలో అండి, ఈరోజు నేను మీకు ఎండ చూపిస్తున్నాను. రోజు మేము పాలు ప్యాకెట్ తెచ్చుకుంటాం, 1-2 ప్యాకెట్లు తెచ్చుకుంటాం. దాన్ని మరగబెట్టాక చక్కగా మేకడ వస్తుంది. ఇప్పుడు మరగబెట్టండి గబగబా మంట పెట్టేసి ఆ పొంగిపోయాక ఆపేసి అట్లా కాదు. పాలు తెచ్చామంటే చక్కగా కట్ చేసుకొని గిన్నెలో పోసుకొని సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకుంటే దాంట్లో కూడా మనకి మేకడ వస్తుంది. మనం గేదె పాలు పోయించుకుంటేనే కాదు, ఎట్లా కూడా మనకి మేకడ వస్తుంది. ఆ మేకడ ఏంటంటే కొంతమంది మేకడగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. అందుకని మనం ఏం చేయాలంటే రోజు చిన్న గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని ఈ మేకడ వేసి కొంచెం పెరుగు దాంట్లో వేసాం అనుకోండి, ఎప్పటికప్పుడు వేసి మనం కలిపేసి పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోయినా బయట అయినా సరే ఒక 5 రోజులకి 6 రోజులకి అట్లా ఒక దాంట్లో వేసి మనం వేసినప్పుడు ఫస్ట్ సారి వేసినప్పుడు మేగడ వేసాక పెరిగేసి గిన్నెలోని కలుపుకొని పెట్టుకోవాలి. రెండో రోజు మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు ఇంకా పెరుగు ఫస్ట్ వేసాం కదా, ఇంకా అన్నిసార్లు ఏమీ వేయక్కర్లేదు. దాన్ని ఒకసారి స్పూన్ తోటి మరి కొత్తది వేసాం కదా, వేసిన దాన్ని మళ్ళీ మనం కలుపుకొని పెట్టేయాలి. అట్లాగా 5-6 రోజులు కొంచెం అయ్యాక మనం ఏం చేయాలంటే చక్కగా ఇది వరకంటే కొట్టేవాళ్ళమే, మజ్జిగ అది పెట్టి ఇప్పుడైనా కొట్టుకోవచ్చు, లేదంటే మిక్సీలోని వేసేసుకోవచ్చు. మేగడంతా ఒక గిన్నెలోది మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఒక 5 కొంచెంసేపు మిక్స్ అయ్యాక మనం తీసేసి ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఇది ఇట్లాగా గిన్నెలో పోసేసుకున్న తర్వాత నేను వేసాను చూడండి. ఇప్పుడు వేసాక దాంట్లో కొంచెం ఐస్ ముక్కలు వేసుకొని మనం వేసేసి చక్కగా ఇలా తిప్పితే మొత్తం వచ్చేస్తుంది. ఇది కవ్వమే అంటే నేనేం కవ్వం కట్టడం కాదు, అది మనం మిక్స్ చేసాం కదా, వేసిన తర్వాత కొంచెం ఐస్ ముక్కలు వేసాను. ఐస్ ముక్కలు వేసాక ఐస్ వాటర్ ఉన్న ఐస్ ముక్కలు ఉన్నాయి వేసుకుంటే బాగా కూలింగ్కి. మనం మిక్సీ వేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే పలచగా అయిపోద్ది. అది ఏంటి పలచగా అయిపోయింది, ఇది మజ్జిగలాగా అయిపోయింది అనుకోకండి, అది మజ్జిగలాగా వస్తుంది. ఒక గిన్నెలో పోసేసుకొని మనం ఐస్ ముక్కలు వేసాక కొంచెం అట్లాగంటే చక్కగా ఎనపూస అట్లాగ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే అలాగ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఎలా తిప్పడంలోనే వచ్చేసింది. ఇప్పుడు ఇదిగో మిక్స్ చేసాను కదా, కొంచెం నీళ్ళు మనం అట్లా పోసుకుంటే ఇలా మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మరి చూడండి అట్లాగా వచ్చేసింది చక్కగా.